శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః సోషల్ పోస్ట్ డివోషనల్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇప్పుడు మనం గోమతి చక్రాల విశిష్టతని తెలుసుకుందాం. అసలు గోమతి చక్రాలు ఎక్కడ దొరుకుతాయి? వాటితో మనం ఏం చేస్తే మనకి ఎటువంటి శుభ ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం. ద్వారకా నగరంలో గోమతి నది నందు ఈ గోమతి చక్రాలు మనకి దొరుకుతాయి. ఇప్పుడు ప్రతి చోట దొరుకుతున్నాయి. అంటే ఆ గోమతి నదిలో ఇవి ఉద్భవిస్తాయి అన్నమాట. ఇవి నత్తగుళ్ళను పోలి ఉంటాయి. సుదర్శన చక్రాన్ని కూడా పోలి ఉంటాయి అంటారు. అంటే కింది భాగం ఏమో మనకి ఉబ్బునట్టుగా ఉంటుంది, పై భాగం ఫ్లాట్గా కనిపిస్తుంది, లోపల చక్రం తిరిగినట్లుగా మనకి కనిపిస్తుంది. ఇది గోమతి చక్రం అంటారు. ఈ గోమతి చక్రంతో మనకి అనేక లాభాలు ఉన్నాయన్నమాట. ఈ గోమతి చక్రాన్ని ఏం చేయాలి? గోమతి చక్రం అనేది మనం 5 కానీ 9 కానీ 12 కానీ గోమతి చక్రాలని మనం సేకరించాలి. సేకరించిన తర్వాత ఒక శుక్రవారం రోజున ఉదయాన్నే ఆ గోమతి చక్రాలని మీ దగ్గర గంగాజలం ఉంటే గంగాజలంతో కానీ, లేకపోతే పసుపు కలిపిన నీళ్లతో కానీ శుభ్రం చేసి, మీ ఇంట్లో శ్రీచక్రం ఉంది అనుకోండి, శ్రీచక్రం మీద ఆవరణ మీద పెట్టండి. లేకపోతే ఏదైనా శ్రీచక్ర యంత్రం ఉన్నా కూడా ఈ గోమతి చక్రాలను పెట్టి అమ్మవారికి లలితా సహస్రనామాలు చదువుతూ కుంకుమ పూజ చేయండి. చేసిన తర్వాత 9 కానీ 12 కానీ 5 కానీ చెప్పాం కదా, మీ అవసరం. నేను ఇప్పుడు ఎక్కడ ఏ దానికి ఉపయోగిస్తే మీకు ప్రయోజనమో తెలిస్తే మీరు అన్ని గోమతి చక్రాలను తెచ్చుకొని ఆరాధించండి. పూజ చేసిన తర్వాత ఆ రోజంతా ఉంచి మరుసటి రోజు అంటే శనివారం ఉంటుంది కదా, శనివారం రోజున ఎర్రని వస్త్రాన్ని తీసుకొని 2 గోమతి చక్రాలు కుంకుమతో కలిపి, మనం ఎర్రని కుంకుమతోనైనా పూజ చేయవచ్చు, హనుమంతుల వారి సింధూరంతోనైనా పూజ చేయవచ్చు అన్నమాట. ఆ కుంకుమ కానీ సింధూరం కానీ ఆ కలిపి ఎర్రని వస్త్రంలో పెట్టి ముడి కట్టాలి. ముడి కట్టి పిల్లలు చదువుకునే బ్యాగ్లో పెట్టారు అంటే పిల్లలు విద్యలో చాలా అద్భుతంగా రాణిస్తారు. ఏకాగ్రత అనేది వాళ్ళకు వస్తుంది. ఆ గోమతి చక్రాల నుంచి వచ్చే ఆ వైబ్రేషన్ అనేది ఆ విధంగా పనిచేస్తుందన్నమాట. లేదు, ఒక గోమతి చక్రాన్ని ఒక లాకెట్లో గుచ్చి వేశారు అంటే వాళ్ళు ఎక్కడిపోయినా విజయంతో తిరిగి వస్తారు. వాళ్ళకి నరదృష్టి కూడా తగలకుండా కాపాడుతుంది ఈ గోమతి చక్రం అన్నమాట. 2 గోమతి చక్రాలని ఆ కుంకుమ కానీ సింధూరంతో కానీ తీసుకొని ఇంకొక చిన్న ఎర్రని వస్త్రంతో కట్టి మీరు ధనాన్ని ఇంట్లో దాచే చోట పెట్టారు అని అంటే ధనం అంటే ఎక్కువగా ఖర్చు అవ్వదు. మనకు వచ్చేది ఎంతన్నా కానీ ఎక్కువ ఖర్చు అవ్వకుండా ఎక్కువగా మిగులుతుంది అన్నమాట. అలా కడితే ధనం మనకి ప్రవాహంలాగా కూడా వస్తుంది. ఒక 5 గోమతి చక్రాలను ఒక ఎర్రని వస్త్రంలో కట్టి మన ఇంటి ప్రధాన ద్వారం దగ్గర పక్కన ఒక మేకు కట్టడము, లేకపోతే గ్రిల్ డోర్ అయితే దానికి కట్టడమో జరిగితే నరదృష్టి కానీ నరపీడ కానీ ఘోష కానీ ఎలాంటివి కూడా మీ గృహంలోకి రావన్నమాట. అభివృద్ధి పదంగా మీరు వెళ్ళిపోతూ ఉంటారు. జన ఆకర్షణ అనేది ఉంటుందన్నమాట. అలాగే మరి మీరు దుకాణం వ్యాపారం చేసే వాళ్ళైతే దుకాణంలో కూడా మీరు క్యాష్ బాక్స్ ఉంటుంది కదా, అందులో 2 గోమతి చక్రాలు ఎర్రని వస్త్రంలో కట్టి అందులో పెట్టండి. వ్యాపారం చాలా చాలా అభివృద్ధిగా జరుగుతుంది అనమాట. బాగా జరుగుతుంది. ఈ గోమతి చక్రాలు ధనాన్ని ఆకర్షిస్తాయి అన్నమాట. ఈ విధంగా చేయండి. అలాగే ఒక 2 గోమతి చక్రాలని ఎండలో పెట్టండి. బాగా ఎండాక రోట్లో వేసి దంచండి. బాగా మెత్తగా పొడి చేయండి. మీరు ఇంటి బయట కానీ దుకాణం బయట కానీ నీళ్లు చల్లేటప్పుడు ఈ పొడిని కలిపి నీళ్ళని చల్లండి. అసలు ఎటువంటి మీకు ఇబ్బంది కూడా మీ దరికి మీ ఇంటి వరకు కానీ మీ దుకాణం వరకు కానీ రాదన్నమాట. అసలు మెడలో లాకెట్ లాగా కానీ బ్రాస్లెట్ లాగా కానీ చేసుకొని వేసుకున్నారు అంటే మీకు నరదృష్టి లాంటివి తగలకుండా మిమ్మల్ని కాపాడుతూ మీరు ఏ పని చేస్తున్నా అంటే మంచి పని ధర్మంగా న్యాయంగా చేస్తున్న ఏ పనైనా కానీ మీకు అది విజయాన్ని కలగచేస్తుంది అన్నమాట. అంటే ఈవిల్ ఐ అని వేసుకోండి, దిష్టి తగలదు అని చెప్తూ ఉంటారు. అలా ఈ గోమతి చక్రానికి కూడా అన్నమాట. పిల్లలు విపరీతంగా నిద్రలో లేచి భయపడుతూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు, ఎవరిని చూసినా ఏడుస్తూ భయపడుతూ ఉంటారు. అలాంటి పిల్లలకు ఒక గోమతి చక్రాన్ని లాకెట్లో కలిపి కట్టేయండి, పెట్టి ఒక చైన్ వేసేయండి. ఇవన్నీ కూడా దూరం అవుతాయి అన్నమాట. అలా గోమతి చక్రాలని ఇంకా మనం అనేక రకాల విధాలుగా కూడా మనం ఉపయోగించుకోవచ్చు. వ్యాపారము, ఉద్యోగం, ఒక ఆఫీస్లో ఉద్యోగం మనం చేస్తున్నాం, మన దగ్గరలో ఒక 5 గోమతి చక్రాలు ఇలా పూజ చేసి పెట్టుకుంటే అసలు వీళ్ళకే కాదు ఆఫీస్కి ఒక మంచి పేరు వస్తుంది. ఆ ఆఫీస్కి ఎన్నో ఆపర్చునిటీస్ కూడా వస్తాయి అన్నమాట. అంటే
మనం చేసే పని వల్ల మనకే కాకుండా మన కంపెనీకి కూడా ఒక మంచి పేరుని తెచ్చిపెట్టేది గోమతి చక్రాలన్నమాట. వ్యాపారమే కాదు, ఇంట్లో అశాంతిని పారద్రోలుతుంది. అలాగే ఇంట్లో ఉన్న ఇబ్బందులన్నీ తొలగింపచేస్తుంది. ఆర్థికపరమైన ఇబ్బందుల్ని తొలగిచేస్తుంది. అప్పుల బాధని తీరుస్తుంది. రావాల్సిన అప్పును తీసుకొచ్చి పెడుతుంది. ఇలా అనేక రకాలుగా గోమతి చక్రాలు మనల్ని ఆదుకుంటాయన్నమాట. కష్టం అనేది రాకుండా చేస్తుంది గోమతి చక్రం అన్నమాట. మహిళలు అనుకోండి, ఒక 2 గోమతి చక్రాలని ఎర్రని వస్త్రంలో కట్టి ఒక చిన్న జిప్ లాక్ కవర్‌లో పెట్టి హ్యాండ్ బ్యాగ్‌లో, పర్స్‌లో మీరు ఏది బయటికి తీసుకుపోతుంటే దానిలో పెట్టుకోండి. చాలా చాలా మంచి జరుగుతుంది. రాబోయే ఆపదల్ని కూడా కాపాడుతుందనమాట. మీరు జర్నీ చేస్తున్నారు, మీ కారులో పెట్టుకోండి ఒక 2 గోమతి చక్రాలు. ఆపదలు, ప్రమాదాల నుంచి బాగా మనల్ని రక్షించేది గోమతి చక్రం అన్నమాట. గోమతి చక్రం విశిష్టతని తెలుసుకున్నారు కాబట్టి దీన్ని ఎలా వాడాలో తెలుసుకున్నారు. ఏ విధంగా ఆరాధించాలి, ఏ విధంగా పూజించాలో తెలుసుకున్నారు కాబట్టి వీటన్నిటిని ఫాలో అవుతారని కోరుకుంటూ స్వస్తి.